అమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న 20 కోట్లతో స్టార్ట్ అయితే మొదటి రోజు రెండో రోజుకు వచ్చేసరికి 30 కోట్లకు వెళ్ళింది. ఇక మూడో రోజు ఆదివారం వచ్చేసరికి 40 కోట్లకు గ్రాస్ వెళ్ళింది. అలా టోటల్గా మొదటి వీకెండ్లో 3 రోజుల్లోనే 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఇక నిన్న సోమవారం వర్కింగ్ డే రోజు ఎక్సలెంట్గా హోల్డ్ చేసి మరో 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 4 రోజుల్లో సితారే జమీన్ పర్ హిందీ, తెలుగు, తమిళ భాషలు కలిపి 106 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ఇండియాలో ఈ సినిమా 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 31 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 106 కోట్లు గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి అమీర్ ఖాన్కి. ఇక ఈ ఇండియాలో వచ్చిన 75 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 63 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 63 కోట్లు వచ్చాయి 4 రోజుల్లో. మరో 27 కోట్లు నెట్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా మరి 10 కోట్లు గ్రాస్ రావచ్చు, ఒక 7 కోట్లు నెట్ రావచ్చు. సో 70 కోట్లు వచ్చేస్తాయి, ఇంకో 20 కోట్లు రావాలి. బుధవారం గురువారంతో వచ్చే కలెక్షన్స్తో మొదటి వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 90 కోట్లు వచ్చేస్తే 100 కోట్ల నెట్ కూడా వచ్చేస్తుంది మొదటి వారంలో. ఇక ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారంలో వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఈజీగా 150 కోట్ల నెట్ లేదా అంతకు మించి వెళ్ళొచ్చు. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది వచ్చే లాభాలని బట్టి. అది మన అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్గా హీరోగా చేసిన సినిమా సితారే జమీన్ పర్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 106 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 63 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 63 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 27 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్. ఓకే, బాయ్.